గాజువాకలో ప్రియురాల్ని దారుణ హత్య చేసిన ఘటనలో మరో మలుపు తీసుకుంది. పోలీసులు నిందితుడిని రిమాండ్ నుంచి కస్టడీకి తీసుకోగా విచారణలో పలు కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. మౌనిక హత్య విషయంలో పలు అనుమానాలుండగా దగ్గరలో ఉన్నటువంటి స్నేహితుడి ఇంట్లో హత్య చేసినట్లు నిందితుడు రవీంద్ర చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. అనంతరం మౌనిక మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి అక్కడి నుండి నిందితుడు రవీంద్ర తన ఇంటికి తీసుకెళ్లినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, చందు, ఇక్కడ గాజువాక ఎల్వి నగర్ లో గత నెల 29న మౌనిక హత్య కేసు రోజుకొక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. అయితే విశాఖపట్నం గాజువాకలో సంచలనం రేపిన మౌనిక హత్య కేసులో రోజుకొక మత్తు కొత్త మలుపు వెలుగులోకి రాగా ఈ కేసు రవీంద్రను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో వివరాలు కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అయితే 3 రోజులుగా కొనసాగుతున్న పోలీస్ కస్టడీ విచారణలో భాగంగా రవీంద్ర అనేక కీలక విషయాలను బయటపెట్టినట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే మిత్రుడి ఇంట్లోనే ప్రియురాలు మౌనికను హత్య చేసినట్లుగా అతను ఒప్పుకున్నట్లుగా స్థానికులు ఉన్నటువంటి ఒకవైపు పోలీసులు స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే హత్య కేసులో హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి తన ఇంటికి తరలించినట్లు కూడా ఈ దర్యాప్తులు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో సీసీ కెమెరాలు కూడా పూర్తిగా కీలకంగా మారాయి. అయితే నిందితుడు సూట్ కేసుపై వెళ్తున్న దృశ్యాలు పోలీసులకు ఈ కేసులో ముఖ్య ఆధారాలుగా మనం చెప్పవచ్చు. అయితే దీంతో కేసు కూడా దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే దళిత సంఘాలు, మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ కేసును వేగంగా జ్యుడిషియల్ కస్టడీ తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజుతో రవీంద్ర పోలీసు కస్టడీ ముగియడంతో అతనిని కోర్టులో కూడా పోలీసులు హాజరుపరుచున్నారు. అయితే మరిన్ని విషయాలు కూడా ఈ కేసులోని దర్యాప్తులకు వచ్చే అవకాశం ఉందని కూడా అటు పోలీసు వర్గాలు కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసు నగరంలోని కలకలం రేపుతుండగా మృతురాల కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలుస్తుంది. చందు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.